80% ఉద్యోగాలు స్థానికులకే. సింగరేణిలో వరుస నియామకాలు. 489 పోస్టుల నోటిఫికేషన్ ఇచ్చాం. త్వరలో 440 డిపెండెంట్ ఉద్యోగాలు భర్తీ. వయోపరిమితి 35-40 ఏళ్లకు పెంపు. సోలార్ విద్యుత్ కోసం నూతన పాలసీ. బీఆర్ఎస్ హయాంలో సింగరేణి నిర్వీర్యం. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మండిపాటు. కొత్తగూడెంలో సోలార్ విద్యుత్ ప్లాంట్ను ప్రారంభించిన మంత్రులు బట్టి విక్రమార్క, తుమ్మల. సింగరేణిలో వరుస నియామకాలు. స్థానికులకే 80% ఉద్యోగాలు కల్పించాలనే నిర్ణయాన్ని తీసుకున్నామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడించారు. సింగరేణిలోని 489 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. అదేవిధంగా 440 డిపెండెంట్ ఉద్యోగాల నియామకాలకు భర్తీ పూర్తి చేశామన్నారు. డిపెండెంట్ ఉద్యోగాల భర్తీ కోసం సింగరేణి కార్మికుల కుటుంబాల పిల్లల వయోపరిమితిని 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచామన్నారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో రూ. 56.76 కోట్ల వ్యయంతో 48 ఎకరాల్లో సింగరేణి సంస్థను ఏర్పాటు చేసిన 10.5 మెగావాట్ల సోలార్ పవర్ ప్యానెల్ ఉత్పత్తి ప్లాంట్ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి బట్టి విక్రమార్క ప్రారంభించారు. సింగరేణి కార్మికులకు కోటి బీమా. మిగతా 3వ పేజీలో చూద్దాం. సో 80% ఉద్యోగాలు స్థానికులకని ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సింగరేణి సంస్థ నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. సింగరేణి సంస్థలో గతంలో 1,50,000 మంది కార్మికులు విధులు నిర్వహిస్తూ జీవనభృతి పొందేవారన్నారు. సింగరేణి ద్వారా రాష్ట్రానికి ఆదాయం సమకూరడంతో పాటు విద్యుత్ ఉత్పత్తి అవసరాలకు బొగ్గు ప్రధాన వనరుగా మారిందన్నారు. ఎన్నో వేల కుటుంబాలకు జీవనభృతి కల్పించిన సింగరేణి తలమానికంగా మారిందన్నారు. లాభాల బాటలో పయనిస్తూ రాష్ట్ర ప్రగతితో పాటు కార్మికుల ప్రగతికి దోహదపడిందని అన్నారు. గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన కార్మికులు సింగరేణి ప్రాంతాలను అప్పటి ప్రభుత్వం విస్మరించిందన్నారు. ఇక్కడ పుట్టిన బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం సంకల్పించిందన్నారు. ప్రజా సంక్షేమం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. స్థానికులకు శ్రమదోపిడీ గురవుతున్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. శ్రమదోపిడిని ఉపేక్షించబోమన్నారు. కనీస వేతనాలను సమీక్షించడం బీఆర్ఎస్ విఫలమైందని అన్నారు. కనీస వేతనాలు అమలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఉద్యోగులు సింగరేణి నిర్వహిస్తులు నిరుద్యోగుల సమస్యలను తమ పాదయాత్ర ద్వారా తమ వద్దకు వెళ్ళి తెలుసుకున్నానని, ఆ విషయాలు కాంగ్రెస్ ప్రభుత్వం పరిశీలించి వాటి అమలు కోసం కార్యాచరణ రూపొందిస్తున్నామని వివరించారు. గత ప్రభుత్వ విధానాల వల్ల బొగ్గు గనుల వేలంలో పాల్గొకపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. రానున్న కాలంలో ఏ ఒక్క బొగ్గు గనిని వదిలిపెట్టకుండా సింగరేణి దక్కేలా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామన్నారు. సింగరేణి దేశంలోని బొగ్గు ఉత్పత్తులు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రస్తుతం ఏడాదిలో కనీసం 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతుండగా రానున్న కాలంలో 90 నుంచి 100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి పెంచేందుకు కార్యాచరణ తీసుకున్నామని అన్నారు. సింగరేణి సంస్థలకు నైని, తాటిచర్ల, కోయంగూడ బొగ్గు గనులు సింగరేణి ఆధీనంలోకి తీసుకున్నామన్నారు. థర్మల్ పవర్ వల్ల కాలుష్యం పెరుగుతుందన్నారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా కాలుష్యరహిత విద్యుత్ ఉత్పత్తి పెంచేందుకు చర్యలు తీసుకున్నామని వివరించారు. రానున్న రోజుల్లో సోలార్ విద్యుత్ని పెంపొందించడమే లక్ష్యంగా నూతన పాలసీని అమల్లోకి తీసుకొస్తామన్నారు. సింగరేణి సంస్థలు ఖాళీగా ఉన్న భూములు ఓపెన్ కాస్టుల్లో సోలార్ రూప్లు పంప్ స్టోరేజెన్స్ ఏర్పాటు చేస్తామన్నారు. మీడియం మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో సోలార్ విద్యుత్ను వినియోగించేందుకు ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో ఎక్కడ విద్యుత్ ఉత్పత్తి పెంచలేదన్నారు. యాదాద్రి భువనగిరి పవర్ ప్లాంట్ సబ్ క్రిటికల్ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించడం వల్ల ఈ ప్రాజెక్టులు 2 ప్రభుత్వానికి గుదిబండగా మారాయన్నారు. సో కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మకంతో ప్రజలు అధికారంలోకి అధికారం ఇచ్చారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీల పథకాలు తూచా తప్పకుండా అమలు చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పునరుద్ఘాటించారు. ఇప్పటికే మహిళలు ఉచిత బస్సు ప్రయాణం, 10 లక్షల ఆరోగ్య బీమా పెంపు అమల్లోకి తెచ్చామన్నారు. ఈ నెల 27 నుంచి గృహజ్యోతి పథకం 200 యూనిట్లు, ఉచిత విద్యుత్ 500కే
గ్యాస్ పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరిలో వచ్చే కరెంటు బిల్లులు మార్చి నెలలో కట్టాల్సిన అవసరం లేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిన మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ప్రజలకు హామీలు ఇచ్చిపోయే సంస్కృతి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట కట్టుబడి పనిచేస్తామన్నారు. బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారాలు, మాటలు ప్రజలు నమ్మవద్దన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి సీఎండీఎల్ బలరాం, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, మట్ట రాగమాయి, జారె ఆదినారాయణ, కూనంనేని సాంబశివరావు, జెడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా, సింగరేణి డైరెక్టర్ వెంకటేశ్వర రెడ్డి, సత్యనారాయణ, శ్రీనివాస్, జిఎంల హనుమంతరావు, దీక్షితులు, బసవయ్య, కార్మికుల సంఘం నాయకులు సీతారామయ్య, జనక్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.